Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 February 21. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి వారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఉద్యోగానికి కరెంట్ అఫైర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తేనా. కరెంట్ అఫైర్స్ అనేది మీకు అన్ని పేపర్లో వచ్చే అంశాలు అన్నీ కూడా ఒక దగ్గర దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పబడుతుంది డైలీ కరెంట్ అఫైర్స్లో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సరే. టుడే కరెంట్ అఫైర్స్ అండ్ డిఎస్సి స్పెషల్ మనకి అండ్ ఫస్ట్ హెడ్లైన్ చూస్తే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? గత డిఎస్సీలు అడిగాడు నాన్న. ఓకే, లాస్ట్ టైం డిఎస్సీలు అడిగాడు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం అంటే ఫిబ్రవరి 21. అరే నెక్స్ట్ వన్ చూసుకుంటే 72 మిస్ వరల్డ్ ఫెస్టివల్ 2025. ఓకే, 72 మిస్ వరల్డ్ ఫెస్టివల్ 2025 ఎక్కడ జరగవలసి ఉంది, ఇంకా జరగలేదు. నెక్స్ట్ వన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి గురించి నేను రోజు మాట్లాడాం మనం ఆల్రెడీ. మరి ఈరోజు పర్టికులర్ చెప్తా. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ సిఇఓ పదవి కాలాన్ని 1 year ఎక్స్టెండ్ చేశారు నాన్న. నెక్స్ట్ వన్ కళ్యాణి చాళుక్యుల కన్నడ శాసనాలు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో లభ్యమయ్యాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో అని చూడాలి. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 21. గుర్తుపెట్టుకుని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మరి 2025 థీమ్, ఒక డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్ నాన్న. అంటే థీమ్ అంటే ఇతివృత్తము అని పిలుస్తారు. అంటే 2025లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి 2025 థీమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడ. లాంగ్వేజ్ మ్యాటర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. పర్టికులర్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే లాంగ్వేజ్ మ్యాటర్ అని గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్ మ్యాటర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. దీన్ని పెట్టే మీకు అర్థమై ఉంటుంది అన్న. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే తొలిసారిగా ఏ ఇయర్లో సెలబ్రేట్ చేసుకున్నాం? 2000 ఇయర్లో. ఓకే, 2000 సంవత్సరంలో తొలిసారిగా సెలబ్రేట్ చేసుకున్నాం నాన్న, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 25th సెలబ్రేషన్ 2025. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ ఇయర్ నుండి జరుపుకుంటున్నాం మనం అంటే 2000 సంవత్సరం నుంచి. మనం ఏ మంత్లో ఉన్నాం? ప్రెజెంట్ ఫిబ్రవరి మంత్లో ఉన్నాం. కావున ఈ మంత్లో ఏమైనా డేట్స్ ఒక్కసారి రీకాల్ చేద్దాం నాన్న. ఫిబ్రవరి 2కి ఇంపార్టెన్స్. గత డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లు అడిగాడు నాన్న, ఒక్కసారి రీకాల్ చేసుకోవచ్చు. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే చూడండి నాన్న. ఫిబ్రవరి 2 ఏం జరుపుకుంటాం? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. చిత్తడి నేలలు అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. వెట్లాండ్స్ మనం ఏమంటాం? రామ్సర్ సైట్స్ అని పిలుస్తాం. అంటే ప్రపంచంలో తొలిసారిగా చిత్తడి ప్రాంతాలు రక్షించడం కోసము అంటే ఇరాన్లోని రామ్సర్ అనే ప్రాంతంలో ఒక ఒప్పందం జరిగింది. అందువలన రామ్సర్ సైట్స్ అంటాం. భారతదేశంలో ప్రస్తుతం 2025 నాటికి ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 89 చిత్తడి ప్రాంతాలు లేదా రామ్సర్ సైట్స్ భారతదేశంలో 2025 నాటికి 89 ఉన్నాయన్న. 89 అని గుర్తుపెట్టుకోవాలి చిత్తడి ప్రాంతాలు. మరి భారతదేశంలో తొలిసారిగా గుర్తించిన రామ్సర్ సైట్ చిలుకా లేక్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది నాన్న, అదే కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుర్తించిన ఒకే ఒక వెట్లాండ్ లేదా చిత్తడి ప్రాంతము కొల్లేరు సరస్సు. ఇది ఒక మంచినీటి సరస్సు అని మనం డిఎస్లో చదువుకుంటాం ఆల్రెడీ మనం. మరి భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఎక్కువ రాష్ట్రము లేదా చిత్తడి ప్రాంతాలు ఎక్కువ రాష్ట్రం తమిళనాడులో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో రామ్సర్ సైట్స్ ఎక్కువ ఉన్న దేశం యూకే, యునైటెడ్ కింగ్డమ్. 176 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 2025 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఎక్కువ రాష్ట్రం ఏంటి? తమిళనాడు. ఈ తమిళనాడులో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయని 20 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ వెట్లాండ్స్ డే ఏ రోజు జరుపుకుంటాం? ఫిబ్రవరి 2. ఫిబ్రవరి 4 ఒకసారి రీకాల్ చేస్తున్నా. వరల్డ్ క్యాన్సర్ డే
వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం? February 4. స్టడీ ఆఫ్ క్యాన్సర్, స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఏంటి? అంకాలజీ. మరి క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం? అంకాలజీ అని గుర్తుపెట్టుకోవాలి. February 13 ఈ మంత్లోను, February 13 నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం. గత డిఎస్ఎల్ అడిగింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. చూడన్నా, నేషనల్ ఉమెన్స్ డే అయితే February 13 జాతీయ మహిళా దినోత్సవం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే March 8. February 13 నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజు ఎవరు బర్త్డే? సరోజినీ నాయుడు బర్త్డే. భారతదేశానికి తొలి మహిళా గవర్నర్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గవర్నర్ సరోజినీ నాయుడు యొక్క బర్త్డేనే నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటాం మనం, గుర్తుపెట్టుకోవాలి. February 21 ప్రజెంట్ ఈరోజు అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది జరుపుకొని అంటే 25 years. అందుకే సిల్వర్ జూబ్లీ అని పిలుస్తున్నాం. February 28 నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం February 28. మనకి 1928లో 1928లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. ఆ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు సివి రామన్కి నోబెల్ అవార్డు వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 1930లో సివి రామన్కి నోబెల్ అవార్డు వచ్చింది. గత డిఎస్సిలో సివి రామన్కి భారతరత్న ఏ ఇయర్లో వచ్చిందని అడిగాడు. నోబెల్ అయితే 1930, భారతరత్న వచ్చింది 1954లో. ఇలా లింక్ చేసుకోవాలన్న సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. ఉమెన్స్కి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, దానికి చట్టం కూడా లభించిందని, చట్టం కూడా ఆమోదం తెలిపింది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు మనకి నారీ శక్తి వందన్ అధినయం అనే పేరుతో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది పార్లమెంట్లో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. గీతా ముఖర్జీ కమిటీ ఏం చెప్తుంది? చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తుంది కదా నాన్న. అలా ఉమెన్స్కి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. లేటెస్ట్గా టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి ప్రాధాన్యత ఇచ్చిందామే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఉమెన్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్లో పూర్ణిమాదేవి. ఎవరినైనా? పూర్ణిమాదేవి. ఇలా అయితేనే, ఇలా చెప్పగలిగితేనే మీ మైండ్లోకి వెళ్తుందన్నా. టైమ్స్ మ్యాగజైన్ 13 మందితో ప్రకటించిన ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 జాబితాలో భారత నుంచి పూర్ణిమాదేవి బర్మన్. ఎవరినైనా? పూర్ణిమాదేవి బర్మన్ 45 yearsలో ఒకరే చోటు దక్కించుకున్నారు. ఈమె అస్సాంకు చెందిన మహిళ. ఆమె పేరు పూర్ణిమాదేవి బర్మన్. పూర్ణిమాదేవి బర్మన్ ఏ స్టేట్నైనా? అస్సాం. అయితే ఈసారి టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈమె ఒక రకమైన కొంగలను పెంచుతున్నానా, ఒక కొంగలని. ఆ కొంగల్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే గ్రేటర్ అడ్జాటెంట్. ఓకే, గ్రేటర్ అడ్జాటెంట్ అనే ఒక రకమైన కొంగల్ని సంరక్షిస్తూ ఉంటారు ఆమె. అందువలన ఈమెకి అవార్డు ఇచ్చారు. ఈమె స్ఫూర్తితో దేశంలో దాదాపుగా 20,000 మంది మహిళలు, 20,000 మంది మహిళలు కూడా అనేక రకమైన పక్షి జాతులను పెంచుతున్నారు. ఏ పేరుతో అంటే హరిగిల్లా హార్మీ. ఓకే, హరిగిల్లా హార్మీ అనే పేరుతో దేశంలో 20,000 మంది మహిళలు అనేక పక్షి జాతులను పెంచుతున్నారు, రక్షిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. పక్షి జాతులు అనే పదం వచ్చింది కావున నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? నేషనల్ బర్డ్స్ డే ప్రతి సంవత్సరం January 5 జరుపుకుంటాం. ఉమెన్స్కి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇటీవల కాలంలో యూపీఎస్సీ చైర్మన్గా ఒక మహిళ పనిచేస్తున్నారు. ప్రీతి సుధాన్ గారు పనిచేస్తున్నారు యూపీఎస్సీ చైర్మన్గా. ఓకేనా? అలాగే రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్పర్సన్గా పనిచేస్తారు. గతంలో 46 రైల్వే బోర్డు చైర్పర్సన్, ఫస్ట్ ఉమెన్ రైల్వే బోర్డు చైర్పర్సన్
జయవర్మ సిన్హా గారు పనిచేస్తారు. జయవర్మ సిన్హా గారు ఒక్కసారి మీకు రీకాల్ చేస్తే లేటెస్ట్గా బీబీసీ వారు ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 ఎవరికి ఇచ్చారు చెప్పా మీకు ఆల్రెడీ, మను భాకర్. ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 ఎవరికి ఇవ్వడం జరిగింది? మను భాకర్. ఈమె షూటర్ అని చెప్పుకున్నాం. 33వ ఒలింపిక్స్లో ఈమె కాంస్య పథకాలు సాధించింది అని మాట్లాడడం నాన్న. అదే బీబీసీ వారు ఇండియన్ స్పోర్ట్స్ పారా అథ్లెటిక్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు మనకి అంటే, ఆమె పారా అథ్లెటిక్, ఆమె పేరు ఆవని లేఖరా. పారా అథ్లెటిక్ ఆవని లేఖరకి ఇచ్చారు. ఓకేనా. ఇండియన్ స్పోర్ట్స్ పారా అథ్లెటిక్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025. పారా ఒలింపిక్స్ అంటాం. పారా ఒలింపిక్స్ అంటే వికలాంగులు ఆడే ఆటలు. ఒలింపిక్స్ అయితే మాత్రము నార్మల్ పర్సన్స్ ఆడతారు నాన్న. మనకి 2024లో 33వ ఒలింపిక్స్ జరిగాయి. ఈ 33వ ఒలింపిక్స్లో 33rd ఒలింపిక్స్లో మన ఇండియా సాధించిన పథకాలు 6. ఇండియా ర్యాంకు 71. మరి 2024లో 17వ పారా ఒలింపిక్స్ 17 పారా ఒలింపిక్స్ జరిగాయి కదా నాన్న. ఈ 17 పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంకు 18. ఇండియా సాధించిన మొత్తం పథకాలు సంఖ్య 29. పారా ఒలింపిక్స్లో అయితే ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మరలా ఒలింపిక్స్ ఎక్కడైతే జరుగుతాయో పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరుగుతాయి. మనకి 2028లో 34 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ అండ్ యూఎస్ఏలో జరగవలసి ఉంది. ఓకే, చూసుకోవాలి. మరి పూర్ణిమాదేవికి అవార్డు ఎందుకు వచ్చింది అంటే ఒక రకమైన కొంగల్ని సంరక్షించినందుకు. వాటి పేరే గ్రేటర్ అడ్జాటెంట్ అని పిలవాలి. గ్రేటర్ అడ్జాటెంట్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే 72 మిస్ వరల్డ్ ఫెస్టివల్ 2025. ఓకే, 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025లో ఎక్కడ జరగవలసి ఉంది? మన ఇండియాలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరగవలసి ఉంది. చూడాలి. మే 7 నుండి 31 వరకు దాదాపుగా ఎన్ని దేశాలు మహిళలు దీంట్లో పాల్గొంటారు? మిస్ వరల్డ్ అంటే అమ్మాయిలకి ఇస్తారన్న మిస్ వరల్డ్ కిరీటాన్ని ఇస్తూ ఉంటారు. దాదాపుగా 120 దేశాలు పాల్గొంటాయి. 120 కంట్రీస్. ఈసారి జరుగుతున్న ఎడిషన్ 72 అని గుర్తుపెట్టుకోవాలి. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటాడు? హైదరాబాద్, తెలంగాణ. ఓకే, హైదరాబాద్, తెలంగాణ. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ లేదా సీఈఓగా ప్రెసిడెంట్ ఎవరున్నారు? మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ లేదా సీఈఓగా జూలియా మోర్లీ. మరి థీమ్ ఏంటి? ఏ థీమ్తో మిస్ వరల్డ్ పోటీలు జరగవలసి ఉంది? మా థీమ్ అంటే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే పేరుతో జరగవలసి ఉంది. మన ఇండియాలో జరగవలసి ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి మిస్ వరల్డ్ పోటీలు? మొత్తం 3 times జరిగాయమ్మా. 3 సార్లు. ఒకటి ఫస్ట్ టైం 1986లో జరిగింది. సెకండ్ టైం మనకి 2024లో ముంబైలో జరిగిందన్న ముంబై. మరలా 2025 ఎక్కడ? హైదరాబాద్. మరి 2024లో ఎన్నవ ఎడిషన్? 71 ఎడిషన్. 71వ ఎడిషన్. ఈసారి 72 ఎడిషన్. మరి గతంలో ముంబైలో జరిగినప్పుడు మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు? గుర్తుపెట్టుకోవాలి. ఆమె పేరు చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఒక ఉమెన్ మిస్ వరల్డ్ పోటీలో విజేత అయ్యారు. ఆమె పేరు చూసుకుంటే క్రిస్టీనా పాస్కోవా. చాలా చాలా ఇంపార్టెంట్. మా 2024లో మిస్ వరల్డ్ టైటిల్ని ఎవరు గెలుపొందారు? క్రిస్టీనా పాస్కోవా. ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్ అని గుర్తుపెట్టుకోవాలి. మిస్ వరల్డ్ పోటీలు తొలిసారిగా ఎక్కడ జరిగాయి? ఏ దేశంలో? ఓకే, 1951లో ప్రారంభమయ్యే యూకే, బ్రిటన్లో ప్రారంభమయ్యే గుర్తుపెట్టుకోవాలి. 72 మిస్ వరల్డ్ ఫెస్టివల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు నిన్నటి రోజున మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తాం.
కొద్ది పాయింట్స్. ఇప్పుడు కంప్లీట్ డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు నిన్నటి రోజున ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. వరుస క్రమంలో ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వరుస క్రమంలో ఎన్నవ ముఖ్యమంత్రి ఢిల్లీకి అంటే 9వ ముఖ్యమంత్రి. మహిళలలో 4వ మహిళా ముఖ్యమంత్రి. ఈమె కన్నా ముందు ముగ్గురు పనిచేశారు ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిగా. ఫస్ట్ వన్ సుష్మా స్వరాజ్. చూద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్. ఈమె ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. రెండవ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. ఈమె కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈమె కన్నా ముందు పనిచేస్తారు. ఆమె పేరు అతీసీ మార్లెనా సింగ్. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి అతీసీ మార్లెనా సింగ్. ప్రెసిడెంట్ ఎవరు వచ్చారన్న రేఖా గుప్తా. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి 2025 ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలామంది అటెండ్ అయ్యారన్న ముఖ్య అధినేతలు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారన్న గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మా ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 ఉంటాయి, 70. మరి ఈసారి అక్కడ విజయం సాధించిన పార్టీ బీజేపీ. 27 సంవత్సరాల తర్వాత విజయం సాధించడము ఇదే తొలిసారి. 27 సంవత్సరాల తర్వాత 27 ఇయర్స్ తర్వాత బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఎక్కడ? ఢిల్లీలో. మరి బీజేపీకి వచ్చిన మొత్తం స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని అంటే 48. 48 రావడం జరిగింది బీజేపీకి. మరి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అని అడగవచ్చు? 47%. ఇక్కడ మనకి రేఖా గుప్తా గారు ఇంపార్టెన్స్ ఏంటంటే ఈమె ఒక ఎమ్మెల్యేను తొలిసారిగా ముఖ్యమంత్రిగా చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఒక ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అధికారం ఇవ్వడం జరిగింది నాన్న. ఓకేనా? మరి ఈసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నాన్న ఎన్ని స్థానాలు గెలుపొందింది? జస్ట్ 22 అంటే 22 స్థానాలు కైవసం చేసుకుంది అక్కడ. ఈసారి విజయం సాధించిన పార్టీ మనకి బీజేపీ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరి ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతము. కేంద్రపాలిత ప్రాంతాల గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగం తెలియజేస్తుంది అంటే 8వ భాగం. కేంద్రపాలిత ప్రాంతాల గురించి భారత రాజ్యాంగంలో 8వ భాగం తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలని ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో 69వ రాజ్యాంగ సవరణ. ఓకే, 69వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తు రావాలి. ఈ 69వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమని తెలియజేస్తుందంటే అంటే ఢిల్లీకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రత్యేక అధికారాలు, ఢిల్లీ పరిపాలన ఏ విధంగా ఉండాలి అని తెలియజేసే రాజ్యాంగ సవరణ 69వ రాజ్యాంగ సవరణ చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేసే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 239 అండ్ 241. ఈ ఆర్టికల్స్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ఎలాంటి పాయింట్స్ మనకు కావాలి అంటే కేంద్ర పాలిత ప్రాంతం గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టము లేదా ఢిల్లీ గురించి తెలియజేసే ప్రత్యేక రాజ్యాంగ సవరణ చట్టం 69. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఏ భాగంలో ఉంటుంది? భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు? 25 భాగాలు. ఆ 25 భాగాల్లో 8వ భాగం కేంద్ర పాలిత ప్రాంతం గురించి తెలియజేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేసే ఆర్టికల్ 239 నుంచి 241. ఇప్పుడు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా శర్మ, మీ పేరు రేఖా గుప్తా. ఒక్కసారి చూస్తే ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం ఎక్కడ చేసే? రామలీల మైదానము అంటే న్యూఢిల్లీలో రామలీల మైదానంలో. నెక్స్ట్ వన్ చూసే 4వ మహిళా ముఖ్యమంత్రి. వరుస క్రమంలో 9వ ముఖ్యమంత్రి. ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారమే చూస్తే పాలిమర్ బాగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారు.
మరి ఈమె ఎక్కడ జన్మించారు? ఒరిజినల్ బర్త్డే ప్లేస్ చూస్తే ఎక్కడ? హర్యానా జులానాలో 1974 జూలై 19 జన్మించారు. జులానా. మరి యాక్చువల్గా అక్కడ ముఖ్యమంత్రి అవ్వాల్సింది ఎవరు అంటే ఎవరు వస్తారనుకున్నామంటే అంటే పర్వేశ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయనుకున్నాం. కానీ ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారమ్మా. డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఢిల్లీలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు అంటే గవర్నర్. రాష్ట్రాలను పాలించే వారిని గవర్నర్ని పిలుస్తామో, మరి కేంద్ర పాలిత ప్రాంతాలను పాలించే గవర్నర్ని ఏ పేరుతో పిలుస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్స్. లెఫ్టినెంట్ గవర్నర్స్ అని పిలుస్తారు. ప్రెసిడెంట్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే వినాయక్ కుమార్ సక్సేనా అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం దేశంలో మన భారతదేశంలో 28 రాష్ట్రాలు మరి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దేశంలో 2 రాష్ట్రాలకే మహిళా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఓవరాల్గా దేశం మొత్తం చూసుకుంటే ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలకు మహిళలు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రులుగా? 2 రాష్ట్రాలకు. ఒక ఢిల్లీకి ఒక వ్యక్తి, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మమతా బెనర్జీ గారు పనిచేస్తున్నారు. మమతా బెనర్జీ. ఓకేనా? అయితే ఈసారి ఢిల్లీలో జరిగిన ఎన్నికలు మనకి 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలు జరిగాయన. ఢిల్లీ యొక్క అసెంబ్లీ ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? 2025 ఫిబ్రవరి 8వ తారీఖున రావడం జరిగింది. ఎన్నికల ఫలితాలు. ఈసారి అక్కడ ఉన్న 70 స్థానాల్లో కాంగ్రెస్కి ఒక ఎమ్మెల్యే స్థానం కూడా రాలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్కి ఇప్పుడే కాదు నాన్న, చూసుకుంటే 2015, 2020, 2025లో ఈ 3 సార్లు కూడా ఒక స్థానం కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈమె జన్మించిన ప్రాంతం జులానా అనం హర్యానా. ఆ జులానా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రెజెంట్ పనిచేస్తుంది ఎవరు అంటే ఒక క్రీడాకారిణి. ఆమె మీకు చాలా ఐడియా ఉంటుంది. 33వ ఒలింపిక్స్లో 100 గ్రాములు వెయిట్ ఎక్కువగా ఉందని ఆమె పూర్తిగా తొలగించారు ఒలింపిక్స్ నుంచి. అప్పుడు ఏమైంది? ఆమె రాజీనామా ప్రకటించారు. అయినా సరే జులానా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారు. ఒకటి కోల్పోతే మరొక అవకాశం వస్తుందని అంటూ. మరి ఉమెన్స్ గురించి ఇంకా మాట్లాడాలనుకుంటే లేటెస్ట్గా మనకి 18 లోక్సభ ఎలక్షన్ జరిగాయి, 18వ లోక్సభ ఎలక్షన్ జరిగాయి కదనా. ఆ 18వ లోక్సభ ఎలక్షన్లో మనకి రాహుల్ గాంధీ గారు 2 నియోజకవర్గాల నుండి ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నియోజకవర్గము అండ్ కేరళలో వైనాడ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏదో ఒక దాంట్లో రాజీనామా చేయాలి తప్పనిసరిగా. అయితే అక్కడ రాయ్బరేలీ అనే ప్రాంతంలో చేశారు. రాయ్బరేలీ అనే ప్రాంతంలో ఆయన అక్కడ ఆ సభ్యతను ఉంచుకున్నారు. వైనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఆ వైనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి కదా. ఈ జరిగిన తర్వాత అక్కడ పోటీ చేసింది రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ యొక్క చెల్లెలు గారు ప్రియాంక గాంధీ గారు పోటీ చేశారు. దాదాపుగా 6,000 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ఓకే, వైనాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు పనిచేస్తున్నారు? ప్రియాంక గాంధీ. అయితే ఇక్కడ మనకి రేఖా గుప్తా గారు నిన్న రోజున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా దేనిపైన సంతకం చేశారు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈమె తొలి సంతకము ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు వేస్తాము అకౌంట్లో అని చెప్పారు. అంటే అప్పుడు హామీ ఇచ్చారు నాన్న. ప్రతి నెల ఢిల్లీలో ఉన్న మహిళకు 2,500 అకౌంట్లో వేస్తామని చెప్పారు. దానిపైన సంతకం చేశారు. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ ఎప్పటి నుంచి వర్తిస్తుంది వాళ్ళకి అంటే 2025 మార్చి 8వ తారీఖున అకౌంట్లో పడతాయి తొలిసారి. ఎందుకు ఆ రోజే మార్చి 8వ తారీఖున అకౌంట్లో వేస్తామని చెప్పారు అంటే ఆ రోజున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే నీతి ఆయోగ్ CEO పదవి కాలము.
నీతి ఆయోగ్ దేని ప్లేస్లో వచ్చింది? ప్రణాళిక సంఘం స్థానంలో. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది. నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? మోడీ గారు పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమాన్ బేరీ పనిచేస్తున్నారు, సుమాన్ కే బేరీ. అలాగే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే BVR సుబ్రహ్మణ్యం. ఆయన యొక్క పదవి కాలం 2 years అయిపోయిందన్న 2025 ఫిబ్రవరితో మరలా 1 year ఎక్స్టెండ్ చేశారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 1 year 1 సంవత్సరం కాలం పాటు పొడిగించారు ఈ పదవి కాలాన్ని. ఆయన 2023 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఉండాలి యాక్చువల్గా. మరలా ఇప్పుడు 1 year ఎక్స్టెండ్ చేశారు కావున మరో సంవత్సరము అంటే 2025 ఫిబ్రవరి 24 నుంచి 1 year కంటిన్యూ అవుతారు అంటే 2026 వరకు. ఆయన పేరు BVR సుబ్రహ్మణ్యం. మరి నీతి ఆయోగ్ దేని ప్లేస్లో వచ్చింది? గత DSCలో అడిగాడు నాన్న, ఇంపార్టెంట్. ప్రణాళిక సంఘం స్థానంలో ప్లానింగ్ కమిషన్ 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పాటైంది. భారతదేశంలో ఇప్పటి వరకు 12 ప్రణాళికలు విజయవంతం అయ్యాయని మీకు తెలుసునా? 12 ప్రణాళికలు. ఈ 12వ ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. ఫస్ట్ ప్లానింగ్ 1951 to 56. మరి తొలి ప్రణాళిక భారతదేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, మీ అందరికీ ఐడియా ఉంది. మరి 12వ ప్రణాళిక కాలం 2012 నుండి 2017. ఈ సమయంలో 2014 ఆగస్టులో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు మోడీ గారు ప్రకటించారు. ఇక్కడ మనకు పాయింట్ గుర్తు రావాలి. 12వ ప్రణాళికకు చివరిగా ఆయన చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మోడీ గారు. నీతి ఆయోగ్ తొలి చైర్మన్ కూడా మోడీ గారు. ప్రెసిడెంట్ ఉన్నది కూడా ఆయనే. ఇక్కడ ప్రణాళిక సంఘానికి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారమ్మా? అధ్యక్షుడిగా అంటే ప్రధాని ఉంటారు. అంటే ఆ సమయంలో ఎవరు ఉంటే వారున మనకి 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ ఏర్పాటైంది. నీతి ఆయోగ్ నినాదం సబ్కా సౌత్ సబ్కా వికాస్. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశము. రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం అనేది బలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ తొలి చైర్మన్గా మోడీ గారు. నీతి ఆయోగ్ ఫస్ట్ CEO ఫస్ట్ వైస్ చైర్మన్గా ఎవరు పనిచేస్తారు అంటే అరవింద్ పనగాడియా. నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్పర్సన్గా అరవింద్ పనగాడియా గారు పనిచేస్తారు. ఈ అరవింద్ పనగాడియా గారే 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమితులయ్యారు ఇటీవల కాలంలో. మరి నీతి ఆయోగ్ తొలి CEO ఫస్ట్ CEO ఎవరు అంటే సింధుశ్రీ కొల్లార్. ఇక్కడ CEO అనే పదం వచ్చింది కావున ఆయన గురించి మాట్లాడదాం. CEO అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహాధికారి. నీతి ఆయోగ్ ఫస్ట్ CEO సింధుశ్రీ కొల్లార్. రెండవ సెకండ్ CEO ఎవరంటే అమితాబ్ కాంత్ గారు. మరి మూడవ CEOగా పరమేశ్వర్ అయ్యర్. నీతి ఆయోగ్ మూడవ CEOగా పరమేశ్వర్ అయ్యర్ పనిచేశారు. మరి నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ 4వ CEO మనకి BVR సుబ్రహ్మణ్యం. ఆయన యొక్క పదవి కాలను పొడిగించారు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది. గతంలో నీతి యొక్క అబ్రివేషన్ అడిగడమ్మా అంటే NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని పిలుస్తారు. మీకు ఐడియా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా లింక్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడే మనకి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం రద్దు చేస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాతే మనకి నీతి ఆయోగ్ వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత GST యాక్ట్ వచ్చింది. GST చట్టము. GST యాక్ట్ 2016లో వచ్చింది. GST అమల్లోకి తీసుకొచ్చింది 2017 జూలై 1. ఆ GST డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జూలై 1 యొక్క ఇంపార్టెన్స్ GST డే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కళ్యాణి చాళుక్యుల కన్నడ శాసనాలు. కళ్యాణి చాళుక్యులు వారి యొక్క కన్నడ శాసనాలు ఇటీవల కాలంలో ఎక్కడ లభ్యమయ్యాయి? ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో ప్రధానంగా వికారాబాద్ డిస్టిక్.
చూద్దాం. తెలంగాణ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందిన అరుదైన 3 కన్నడ శాసనాలు గుర్తించారు. అలాగే ఇటీవల కాలంలో చరిత్ర ప్రకారంగా ఏమైనా శిలాశాసనాలు లభ్యమయ్యాయా, ఏదైనా ఒక పక్షులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారా, అలాంటివి ఒకసారి చూస్తూ ఉండాలి. మీకు చాలా చాలా ప్లస్ అవుతుందన్న. ఇటీవల కాలంలో తూర్పు గంగ శాసనాలు మనకి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో గుర్తించారు. ఈ తూర్పు గంగ శాసనాలు ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారు? విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో గుర్తించారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే లేటెస్ట్గా 100 సంవత్సరాల క్రితం నాటి జైన శిలా తోరణము, శిల అంటే రాతి, జైన రాతి తోరణాన్ని గుర్తించారు. ఎక్కడంటే తెలంగాణలో కొలనుపాకన ప్రాంతంలో గుర్తించారు. అంటే 100 సంవత్సరాల క్రితం నాటి జైన శిలా తోరణాన్ని ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారు? కొలనుపాక, తెలంగాణ. ఇటీవల కాలంలో లేటెస్ట్గా 2వ దేవరాయలు యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2వ దేవరాయల యొక్క శిలాశాసనాల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గుర్తించారు. 2వ దేవరాయలు శిలాశాసనాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గుర్తించారు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజ్యాలు పాలిస్తే సంగమ, సాలువ, తులువ, అరవీటి ఇలా లింక్ చేసుకోవాలన్నా. అలాగే లేటెస్ట్గా విజయనగర రాజుల 14వ శతాబ్దం నాటి శాసనాలను లేటెస్ట్గా మన జిల్లాలో కర్నూలు జిల్లాలో గుర్తించారు. కర్నూలు జిల్లా అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజుల యొక్క 14వ శతాబ్దం యొక్క శిలాశాసనాలని ఎక్కడ గుర్తించారు? కర్నూలు జిల్లా. ఇలా లింక్ చేస్తూ ఉండాలి, సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే 2047 నాటికి అధిక ఆదాయం దేశము. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఏ ఇయర్ నాటికి మారబోతుంది? వికసిత్ భారత్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మన ఇండియా టార్గెట్ పెట్టుకుందన్న. మరి చూస్తే 2047 నాటికి అధిక ఆదాయం దేశంగా మారబోతుంది. వికసిత్ భారత్లో భాగంగా భారత్ అధిక ఆదాయం దేశంగా అవతరిస్తుంది. దాదాపుగా 2000 నుండి 3000 లక్షల కోట్ల స్థాయిలో జీడిపి నమోదు చేస్తుందంట. ఎవరు అంచనా వేస్తారు అంటే బెయిన్ అండ్ కంపెనీ అండ్ నాస్కామ్ సంస్థ అంచనా వేసింది. అంటే 2 సంస్థల వారు, అంటే బెయిన్ అండ్ కంపెనీ అంటే అమెరికా సంస్థ, నాస్కామ్ సంస్థ అంటే మన ఇండియాకి చెందిన సంస్థ. ఈ 2 వేయడం జరిగింది, అంచనా వేశారు నాన్న. అయితే ఇంకొక అంచనా వేయడం జరిగింది. భారత జీడిపి సేవా రంగంలో వాటా 60% ఉండబోతుందంట. సేవా రంగంలో, సర్వీస్ సెక్టర్లో ఏ ఇయర్ నాటికి? 2047. అంటే మన ఇండియా టార్గెట్ అది వికసిత్ భారత్లో భాగంగా. 2047 అంటే మన ఇండియా టార్గెట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్ ఏంటి? అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. నెక్స్ట్ అధిక ఆదాయం దేశంగా మారబోతుంది. మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే 2047కి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటే భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ కల్పిస్తామని ఏ ఇయర్ నాటికి లక్ష్యంగా పెట్టుకున్నాం? 2047. మరొక ఇంపార్టెన్స్ మత్తు పదార్థాల రహితంగా మారబోతుంది. డ్రగ్స్ ఫ్రీ ఇండియా. భారతదేశం మత్తు పదార్థాల రహిత దేశంగా ఏ ఇయర్ నాటికి మారబోతుంది? 2047 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెన్స్ ఉండే టార్గెట్. ఉదాహరణకి 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ అంటే సొంతంగా అంతరిక్ష కేంద్రంలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నాం 2035కి. 2025 టీబీ ఫ్రీ ఇండియా, టీబీ రహిత దేశంగా ఇండియా మారబోతుంది. 2030 అయితే 2030 టార్గెట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్,
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించబోతున్నాం. యుఎన్ఓ ప్రకటించిన 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్గా తీసుకుంది? 2030 ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా? 2030 మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే మలేరియా రహిత దేశంగా 2030 నాటికి భారతదేశం మలేరియా రహిత దేశంగా మారబోతుంది. ఓకే, మలేరియా ఫ్రీ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఎవరెస్ట్పై 150 మీటర్ల తగ్గిన మంచు పొర. ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా పేరు పొందిన ఎవరెస్ట్ శిఖరం. ఈ ఎవరెస్ట్పై దాదాపుగా 150 మీటర్ల తగ్గిన మంచు పొర. మంచు చూద్దాం. 2024-25 మధ్య శీతాకాలంలో మంచు దాదాపుగా తగ్గిందంట. మరి ఎవరు గుర్తించారంటే అమెరికాకు చెందిన మౌరీ ఫెల్టో. 2023 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు నాసా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి ఆ వివరాలను వెల్లడించారు. నాసా శాటిలైట్స్ను ఉపయోగించి అక్కడ మంచు ఏ విధంగా ఉందనేది ఒక వ్యక్తి గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరంటే మౌరీ ఫెల్టో, అంటే అమెరికాకు చెందిన వ్యక్తి. నాసా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాసా ఎక్కడ ఉంది? అమెరికాలో అని గుర్తుపెట్టుకోవాలి. 1958లో ఏర్పాటైంది కదా. డిఎస్ఎల్ అడిగాడు నాన్న. అయితే మనం చూస్తే పర్టికులర్గా 2021, 23, 24, 25 శీతాకాలాల వేడి పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడమే ఎవరెస్ట్ శిఖరంపై మంచు పొర తగ్గడానికి కారణాలు అని చెప్తున్నారు నాన్న. మరి ఎవరెస్ట్ శిఖరం నేపాల్, టిబెట్ మధ్య 8,849 మీటర్లు ఎత్తుంది. ఈ ఎవరెస్ట్ శిఖరం అంటే మనకి 8,840 మీటర్లు అంటాం. కొన్ని పుస్తకాలు ఇప్పుడు మరలా మనకు లేటెస్ట్గా పెరిగింది, దీనికి డిస్టెన్స్ పెరిగింది అనేది ఇవ్వడం జరిగింది. అందుకే 8,849 మీటర్లను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎవరెస్ట్ శిఖరము మరి ఏ దేశాల మధ్య ఉందంటే చూసుకొని నేపాల్ అండ్ టిబెట్. మరి ఇక్కడ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు చూడాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారంటే సాగర్ మాత అని పిలుస్తారు. సాగర్ మాత. ఎవరెస్ట్ శిఖరాన్ని అండ్ టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారంటే ఓకే టిబెట్. మరి టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారంటే చోమోలుంగ్మా. ఓకే, చోమోలుంగ్మా అని పిలుస్తారు. చోమోలుంగ్మా. మరి చైనాలో ఏ పేరుతో పిలుస్తారంటే కోమోలుంగ్మా. చాలా ఇంపార్టెంట్ అన్న. నేపాల్లో సాగరమాత అని పిలుస్తారు, టిబెట్లో చోమోలుంగ్మా, చైనాలో కోమోలుంగ్మా అని పిలుస్తారంట. మరి ప్రపంచ ఎవరెస్ట్ డే, వరల్డ్ ఎవరెస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అంటే మే 29వ తారీఖున జరుపుకుంటాం వరల్డ్ ఎవరెస్ట్ డే. ఎందుకు ఆ రోజు జరుపుకుంటాం అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు మీకు ఐడియా ఉంటుందమ్మా. ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్గే. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించిన వ్యక్తులు వాళ్ళ పేర్లు రాసిన ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్గే. వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా ఏ ఇయర్లో అధిరోహించారు? 1953 మే 29. 1953 మే 29వ తారీఖున అధిరోహించారు. అందువల్ల మే 29 ప్రతి సంవత్సరం ఇంపార్టెన్స్ వరల్డ్ ఎవరెస్ట్ డే, ప్రపంచ ఎవరెస్ట్ డే అని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే బయో ఏషియా వార్షిక సదస్సు 2025. బయో ఏషియా వార్షిక సదస్సు ఇయర్లీ జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది నాన్న. ఈసారి కూడా అక్కడే జరుగుతుంది. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి బయో ఏషియా సదస్సు ప్రధానంగా మరి ఫిబ్రవరి 25, 26 తేదీలు హైదరాబాద్లో జరుగుతుంది. మరి ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్ర ఆరోగ్య సాంకేతిక వేదిక అని చెప్పుకుంటారు బయో ఏషియా కాన్ఫరెన్స్. ఎక్కడ? 2025 హైదరాబాద్. ఇటీవల కాలంలో 55 వరల్డ్ ఎకనామిక్ సమిట్ 55 వరల్డ్ ఎకనామిక్ సమిట్ మనకి 2025లో ఎక్కడ జరిగిందంటే దావోస్ అనే ప్రాంతంలో జరిగింది. దావోస్ అంటే స్విట్జర్లాండ్. ఈ దేశం స్విట్జర్లాండ్. ఇటీవల కాలంలో తొలి బౌద్ధ మత సమ్మేళనాలు జరిగాయి
ఎక్కడ జరిగాయి అంటే మన ఇండియాలో జరిగాయి. ఎక్కడ జరిగే ప్రధానంగా న్యూఢిల్లీ. దీనికి ముఖ్య అతిథిగా అటెండ్ అయింది ఎవరంటే ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. తొలి బౌద్ధ మత సమ్మేళనాలు ఎక్కడ జరిగాయి? ఇండియాలో న్యూఢిల్లీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2025లో భారత్ జీడిపి 6.4%. మీకు మరలా చెప్తున్నా, జీడిపి వృద్ధి రేట్లు ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని అంచనా వేస్తూ ఉంటాయి. అయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం చూస్తూ ఉండాలి, పర్టికులర్గా నెంబర్స్ మారుతూ ఉంటాయి నాన్న. ఇప్పుడు భారతదేశం యొక్క జీడిపిని అంచనా వేస్తూ ఒక సంస్థ వార్తలకు వచ్చింది. ఆ సంస్థ పేరు మూడీస్ సంస్థ. ఈ మూడీస్ సంస్థ 2025లో భారతదేశం యొక్క జీడిపి ఎంతగా ఉండవచ్చు అంచనా వేసింది? 6.4%. ఇదే మూడీస్ అనే సంస్థ చైనా యొక్క జీడిపిని కూడా అంచనా వేసింది. మరి చైనా జీడిపి 2024లో 5% ఉండవచ్చు అని చెప్పింది. ఆల్రెడీ అయిపోయింది కదా. 2025లో 4.2% ఉండవచ్చు. ఆటోమేటిక్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? చైనాలో జనాభా శాతం కూడా తగ్గుతున్నారు. వృద్ధాప్య జనాభా ఎక్కువ అవుతున్నారు, సంపాదించేవారు తక్కువగా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళు చైనా ఉన్నా సరే మరలా దానికి తగ్గుదల బాగా డల్ అవుతుంది. ఎందుకు? అక్కడ పనిచేసేవారు లేకపోతే ఆటోమేటిక్, ఒక దేశంలో పనిచేసేవారు లేకపోతే ఆటోమేటిక్గా జీడిపి అనేది తగ్గుతుంది నానా. ఓకేనా? మరి ఇటీవల కాలంలో లేటెస్ట్గా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఆయా సంస్థలు అంచనా వేసే మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా ఎస్బీఐ 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఎంత శాతంగా అంచనా వేసింది? 6.2% నుంచి 6.3% ఉండవచ్చు అని చెప్పింది నాన్న ఎస్బీఐ. అదే ఐఎంఎఫ్, మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని 6.5%గా అంచనా వేసింది. S&P స్టాండర్డ్ అండ్ పూర్, S&P అనే సంస్థ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని 6.7%గా అంచనా వేసింది. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని 6.7%గా అంచనా వేసింది. ఒకసారి చూస్తూ ఉన్నాం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఈ ఫ్లయింగ్ బోట్. మరి ఫ్లయింగ్ అంటే ఎగరడము, సముద్రంలో బోట్ ఎగురుతుంది నాన్న. ఇది ఇటీవల కాలంలో ఐఐటి వారు లాంచ్ చేస్తున్నారు. ఒక స్టార్టప్ కంపెనీ ఐఐటి మద్రాస్. దాదాపుగా 1600 కిలోమీటర్ల ఉన్న డిస్టెన్స్ని 3 గంటల్లో చేరుకోవచ్చు. ఉదాహరణకి కలకత్తా నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేయాలంటే సముద్రంలో జస్ట్ 3 hours. దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుందన్న, జస్ట్ 600 రూపీస్, 600 రూపాయల ఖర్చుతో ఒక 1600 కిలోమీటర్లు మన డిస్టెన్స్ ట్రావెల్ చేయవచ్చు అంట. చెన్నై టు కలకత్తా. అలా ఒక ఫ్లయింగ్ బోట్ని ఇటీవల కాలంలో ఐఐటి వారు లాంచ్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఐఐటి మద్రాస్. చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లయింగ్ బోట్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఐఐటి మద్రాస్ గుర్తు రావాలి, చెన్నై టు కలకత్తా గుర్తు రావాలి. ఫ్లయింగ్ అంటే ఎగరడము. సముద్రంలో ఒక బోట్ ఎగురుతూ ఉంటుందమ్మా. గంటకి 500 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఈ బోటు. గంటకి 500 km డిస్టెన్స్ వెళ్తుందమ్మా. మరి చూద్దాం, ఒకసారి చూస్తే ఐఐటి మద్రాస్ స్టార్టప్ డెవలప్స్ సీ క్రాఫ్ట్ అంట. సీ క్రాఫ్ట్ అంటే సముద్రంలో ప్రయాణం చేసే ఒక వాడ లాంటిది, ఒక బోట్. మరి చెన్నై టు కోల్కతా ట్రావెల్ పాజిబుల్ ఇన్ 3 hours ఫర్ జస్ట్ 600 రూపీస్. 3 గంటల్లో ప్రయాణం చేయవచ్చు. కాస్ట్ 600 రూపాయలతో, తక్కువ ఖరీదుతో. మరి ఈ గ్లైడర్ను ఏ పేరుతో పిలుస్తారంటే వింగ్ ఇన్ గ్రౌండ్ WIG క్రాఫ్ట్ అని పిలుస్తారంట. వింగ్ ఇన్ గ్రౌండ్ క్రాఫ్ట్ అని పిలుస్తారు. ఈ ఫ్లయింగ్ బోట్ ఇటీవల కాలంలో చెన్నైకు చెందిన లేదా ఐఐటి మద్రాసు స్టార్టప్ కంపెనీ వారు డెవలప్ చేసిన ఈ ఫ్లయింగ్ బోట్కి మరొక పేరే వింగ్ ఇన్ గ్రౌండ్ క్రాఫ్ట్ అని పిలుస్తారంట. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఐఐటి మద్రాసు చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి వార్తలో వస్తుంది ఐఐటి మద్రాస్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఐఐటీస్ ఉన్నాయంటే 23 ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
దాంట్లో బెస్ట్ ఐఐటీగా పేరు ఉన్నది ఐఐటి మద్రాస్. ఈ ఐఐటి మద్రాస్ వారి వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం నియో స్టాండ్ అని వీల్ చైర్ అభివృద్ధి చేస్తారు. నియో స్టాండ్ అని వీల్ చైర్ అభివృద్ధి చేస్తారు వికలాంగుల కోసం. ఈ ఐఐటి మద్రాసు వారేనా పంట రవాణా కోసము, అంటే రైతులు పండించే పంట రవాణా కోసం, రైతులు పండిస్తారు పంట, ఆ పంటని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, రవాణా చేయడానికి ఒక మోనో ట్రైన్ ఏర్పాటు చేసింది కూడా ఐఐటి మద్రాసు. గత ఎగ్జామ్లో అడిగాడు నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. చూస్తే ఐఐటి మద్రాసు వారు ఒక మోనో ట్రైన్ ఏర్పాటు చేశారు. మోనో ట్రైన్ దేనికోసం? పంట రవాణా కొరకు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు, అంటే గతంలో అడిగిన ప్రశ్నలు ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటే, అండ్ ఫస్ట్ వన్, పంట రవాణా కొరకు మోనో ట్రైన్ ఏ ఐఐటి వారు అభివృద్ధి చేశారు? ఐఐటీలు ప్రజెంట్ ఇండియాలో 23 ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఆప్షన్ 1 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 2 ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ 3 ఐఐటి గౌహతి, ఆప్షన్ 4 ఐఐటి ముంబైని ఇచ్చాడు. దీంట్లో ప్రధానంగా ఐఐటి మద్రాస్ అని మీకు తెలిసినానా? ఓకే, ఐఐటి మద్రాస్. అండ్ సెకండ్ క్వశ్చన్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. గత స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిటీలో ప్రతిసారి అడిగడం ఈ క్వశ్చన్. ఒకసారి మీరు ఎవరైనా గతంలో డిఎస్సి రాసున్నా లేదా డిఎస్సి పేపర్ మీ దగ్గర ఉన్నా సరే ప్రతిసారి అడిగిన క్వశ్చన్, ఇంపార్టెంట్ డేట్స్ పరంగా. అయితే క్వశ్చన్ చూడు, ఇక్కడ ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు, ఏ రోజు అని అనలేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అయితే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటాం. వెల్ అండ్ గుడ్. కానీ ఏ ఇయర్ నుంచి తొలిసారిగా జరుపుకుంటున్నాం? ఆప్షన్ 1 2005 ఇచ్చాడు, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 2003 ఇచ్చాడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. మరి 2003 అంటే మనం గుర్తు రావాల్సింది ఫస్ట్ ఎన్ఆర్ఐ డే, తొలి ప్రవాస భారతీయ దివాస్ ఏ ఇయర్లో జరిగిందంటే 2003. ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది. 1999 అంటే మనకు గుర్తు రావాల్సింది G20 ఏర్పాటు అయింది. అదే ఇయర్లో మనకి పాకిస్తాన్కి భారతదేశానికి ఒక యుద్ధం జరిగింది, కార్గిల్ వార్. ఇది కూడా గత డిఎస్ఎల్ అడిగాడమ్మా. కార్గిల్ యుద్ధము 1999 జులైలో జరిగిందమ్మా. జూలై 26 ఎగ్జాక్ట్ డేట్ కావాలంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, నీతి ఆయోగ్కు ఎక్స్ అఫీసియో చైర్మన్గా ఎవరు ఉంటారు? అంటే ఎక్స్ అఫీసియో లేదా నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. ఆ కాలంలో ఎవరు ఉంటే వాళ్ళు. ఆప్షన్ 1 ప్రధాని. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1లో ఉందమ్మా ప్రధాని. ప్రజెంట్ ఎవరు అంటే మోడీ గారు. మరి ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 18వ లోక్సభ స్పీకర్. ప్రజెంట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024. మా 2025-26 బడ్జెట్ని ఇటీవల కాలంలో ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టారు. ఈమెకి ఇది 8వ బడ్జెట్ అమ్మా, 8వ బడ్జెట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. మరి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకసారి మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? మరి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల కాలంలో ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అరవింద్ కేజ్రీవాల్ ఈ పార్టీని స్థాపించింది 2012లో స్థాపించారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరు స్థాపించారంటే అరవింద్ కేజ్రీవాల్. మరి ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తమ్మ చీపురు. మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున కరెంట్ అఫైర్స్ ఇవి. మనకి ఆల్ ది బెస్ట్.